అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 5వ పది 4వ తిరువాయిమొഴി ఊరెల్లాం తుంచి అనేటువంటి తిరువాయిమొഴി. ఈ పాసురంలో ఆళ్వార్ల యొక్క ఆర్తి. కిందటి తిరువాయిమొഴിలో ఏం చేశారు ఆళ్వారు? మాసెర సోది అనేటువంటి తిరువాయిమొഴിలో ఆళ్వార్లు మడల గ్రహణం చేయటానికి ఉద్యుక్తులయ్యారు. అలా అవుతూ ఉండగానే వారు మడల గ్రహణం చేద్దాము అని, ఏమిటి మడల గ్రహణం చేశారా ఆళ్వారంటే, చేస్తానని బెదిరిస్తున్నారు పెరుమాళని. అలా వారు ఆ ఆలోచన చేసి అన్ని సిద్ధమయ్యేసరికి రాత్రి అయిపోయిందట. ఆ రాత్రి ఎంత భయంకరంగా ఉన్నది, ఆడవాళ్ళకి ఎంత ఆవేదనని కలిగిస్తుంది. ఆ రాత్రి ఆడవాళ్ళ యొక్క దుఃఖంలో పాలు పంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా అనేటువంటిది ఈ రాత్రి ఈ పది పాసురాలు కూడా ఆడవాళ్ళు దుఃఖంతో చెప్పేటువంటి పాసురాలు. ఏమిటా దుఃఖం అంటే, మడల గ్రహణం చెయ్యాలనుకున్నారు, వెంటనే అది చూస్తూ ఉండగానే సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోతే చీకటి పడింది, అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఆ చీకటి, నిద్రపోయేటప్పుడు ఉన్న సన్నివేశాలు, ఆడవాళ్ళ యొక్క వేదన, పెరుమాళు రాలేదు అని ప్రతి పాసురంలోనూ, ఒక పాసురంలో కాకుత్తన్ రాలేదు అని, కాకుత్తన్ అంటే రామావతారం, రామచంద్రుడు రాలేదు అని, ఒక పాసురంలో కన్నన్ రాలేదు అని, ఇలాగా ఒక్కొక్క పాసురంలో అంటే ఈ రాత్రి నేను ఇంత బాధపడుతూ ఉన్నాను, కన్నన్ రాలేదు, కన్నపిరాన్ నా దగ్గరికి రాలేదు, కాకుత్తన్ రామచంద్రుడు నా దగ్గరికి రాలేదు అని ఇలా ప్రతి పాసురంలోనూ అలా బాధపడుతూ ఆవి కాపారిని, ఇలాంటి సమయంలో నా ఆత్మని రక్షించేటువంటి వాళ్ళు ఎవరు అనేది ఆడవాళ్ళ యొక్క వేదన. ఆ వేదనతోటి చెప్పేటువంటి పాసురాలు ఇవన్నీ కూడా. అది ஊரெல்லாம் துஞ்சி உலகெல்லாம் நள்ளிருளாய் நீரெல்லாம் தேறி ஓர் இரவாய் நீண்டதால் பாரெல்லாம் உண்டா நம் பாம்பனையான் வாரானால் ஆர் எல்லே వల్వినయ్యేన్ ఆవి కాపాయినియే. అది పాసురం. తర్వాత ముందు అవతారిక సేవించిన తర్వాత అప్పుడు పాసురంలో అర్థాన్ని చూద్దాం. ఊరికే పాసురం సేవించాం. ఈడు వ్యాఖ్యానం 122వ పేజీలో, நாடும் இறைக்கவே யாம் மடலூருந்தும் என்னு பெரியது ஒரு த்வரா రసమాయిరే కీశ్చన్నదు. నాడుం ఇరైక్కవే యాం మడలూరుందు. నాడుం ఇరైక్కవే అంటే లోకమంతా కూడా నిన్ను నిందించేలాగా. ఏమిటండి ఆళ్వార్ నాయకి ఇంతలా బాధపడుతూ ఉంటే ఆయన వచ్చి దర్శనం ఇవ్వకపోతే, అందుకనే కదా ఆళ్వార్ నాయకి ఇదిగో మడల గ్రహణం చేయటానికి కూడా సిద్ధపడుతోంది అని లోకులందరూ నిందించేలాగా, ఆయన లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాస్తికులు అయిపోయేలాగా, ఏమిటి భగవన్నామం లేదు, ఏమీ లేదు అని అందరికీ నేను, ఏమిటి భగవన్నామం లేదంటే భగవంతుడు లేడు అని కాదు ఆళ్వార్ల భావన. మనం 10వ పాసురంలో చెప్పుకున్నాం కదా, ఏమిటి ఆళ్వార్ల యొక్క భావన. ఏమిటి ఇప్పుడు పెరుమాళ్ళు ఏం చెప్తాడు, ఆళ్వార్లు మడల గ్రహణం చేస్తూ ఉంటే చూసారా, అది ఆయన తన యొక్క గుణాల్లో చేర్చుకోవాలనేది పెరుమాళ్ళ యొక్క భావన. ఏం చెప్తాడు, చూసారా నా గుణాల యొక్క వైలక్షణ్యం ఎలాంటిదో, ఆళ్వార్ లాంటి వాళ్ళు మడల గ్రహణం చేయటానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారు. స్వప్రయత్నాన్ని విరమించాలని భావించేటువంటి వాళ్ళు, ఉపాయాలు నేనే అని భావించే ఆళ్వారే ఇదిగో నన్ను పొందటానికి తన స్వరూపాన్ని కూడా మర్చిపోయి ప్రయత్నం చేస్తున్నారు. చూసారా, అదండి నా గుణ వైలక్షణ్యం అని చెప్పాలి అని ఆయన ఆ రీతిగా చెప్తూ ఉంటే, ఆళ్వార్ నాయక్ ఏమంటుంది, కాదండి నేను నిజంగానే ఉపాయంగా చేస్తున్నా అని. అంటే తనని ఆశ్రయించినటువంటి వాళ్ళని పొందాలి అని ఆశతో ఉన్నటువంటి వాళ్ళకి దర్శనం ఇవ్వకపోవటం వల్ల కలిగినటువంటి విపత్తి ఇది అని చెప్పాలి. కాబట్టి నేను ఉపాయంగానే స్వీకరిస్తున్నా అని ఇంకా ఎవరైనా భగవన్నామం చెప్పాలి. ఎప్పుడు ఆ లోకంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఎప్పుడు నిత్యాంజలి పుటాహృష్ట అని అంజలి ఘటిస్తూ ఉంటారు కదా, వాళ్ళు నుంచి ఆ అంజలి ఘటించడానికి కూడా భయపడిపోయేలాగా, అమ్మో ఇప్పుడు మేము అంజలి ఘటించామంటే ఇది ఉపాయ కోటిలోకి చేరుతుందేమో అని భయపడేలాగా, అలాగా నేను ఇలా ఈ చేయటం, ఈ మడల గ్రహణం అనేటువంటిది ఉపాయంగానే చేస్తున్నాను, అలా ఆయన్ని నేను యాగి చేస్తాను అని నాడు ఇరైక్కవే. లోకులంతా కూడా ఏమిటి పెరుమాళ్ళేను, ఏమిటయ్యా నువ్వేమి రక్షకుడు అయ్యా, నీ గురించి ఇంతలా ఆలోచిస్తూ ఉంటే, ఇంత కోరుకుంటూ ఉంటే నువ్వు ఇలా చేయటం ఏమిటి
అని అందరూ నిందించేటట్లుగా యామ్మడలూరుందు నేను యామ్మని బహువచనంలో చెప్తున్నారు. ఎవరు? తాను చెలికత్తె. చెలికత్తె మడల గ్రహణం చేయడం యాం మనము అంటున్నారు. ఎలాగా? మనం మడల గ్రహణం చేద్దాం. ఎందుకు చెప్తున్నారు? సుఖ దుఃఖాలలో రెండిటిలోనూ సమానంగా తనతోటే ఉండి కలిసి ఉండేటువంటి చెలికత్తె కనుక మనం మడల గ్రహణం చేద్దాం అని పెరియదు ఓరు త్వరారసమాయిరేక్కీశ్చన్నదు. అలా ఒక పెద్ద త్వరా రసం, ఎప్పుడెప్పుడు ఆయన్ని పొందాలా, ఆయన్ని పొందటానికి మార్గం కాని మార్గమైనా పర్వాలేదు, నేను ఆయన్ని పొందే తీరాలి అనే అభినివేశం. మా ఇది నీ యొక్క స్వరూపానికి తగదమ్మా అని తల్లి చెప్పినా, ఊర్లో వాళ్ళు నిందించినా, అదిగో ఊర్లో వాళ్ళ యొక్క మాటలు ఊరవర్ కవ్వయ్య అని, అవి ఎరువు లాంటివి అని, తల్లి చేసేటువంటి హితవచనాలన్నీ కూడా నీరు లాంటివని, ఆడవాళ్ళ యొక్క కాదల్ ప్రేమకి తల్లి యొక్క హితవచనాలనేటువంటి నీరు, ఊర్లో వాళ్ళ యొక్క నిందలనే ఎరువేసి పెంచినటువంటి ఆ మొక్క, అలాంటి ఆ మొక్క పెరియదు వరు త్వరా రసమాయిరే ఇరుప్పదు. పెద్ద త్వరా రసం ఎప్పుడెప్పుడు పొందాలి, పొందాలి, పొందకుండా ఉండలేను. ఇది సక్రమమైన మార్గమా, ఇది అక్రమమైన మార్గమా అనే తారతమ్యం లేకుండానే పొందాలి అనేటువంటి ఒక త్వరలో నడిచింది కిందడి తిరువాయముడి మాసెరు సోది అనేటువంటి తిరువాయముడి. మడలోర పెరుగైతాన్ అవనై పెరుగయ్యోపాధి తేట్టమాంబడి బలహాని మిక్కదు. అయితే మడల గ్రహణం చెయ్యాలనుకున్నారు ఆడవాళ్ళు. కానీ ఆడవాళ్ళకి బలాన్ని కలిగించేది ఏమిటి? ఆయన యొక్క నామస్మరణ, ఆయనతో కలిసి ఉండటం. ఇప్పుడు ఎలాంటి స్థితి కలిగింది? మడలోర పెరుగైతే ఆడవాళ్ళు మడల గ్రహణం చేసి పెరుమాళను పొందాలనుకుంటున్నారు. కానీ ఆ మడల గ్రహణం చేయాలంటే కొంత శక్తి ఉండాలి కదా. ఆ శక్తి రావాలంటే ఆయనతోటి కలిసి ఉండాలి. ఆయనతో కలవలేడు కదా అని ఈయన మడల గ్రహణం చేయాలనుకుంటున్నారు, కలవటం కోసం. కాబట్టి ఇప్పుడు ఈ మడల గ్రహణం చేయడానికి కూడా బలహాని ఏమిటి? ఆయనతోటి కలిసి ఉంటే, ఆయన గుణానుసంధానం చేస్తే అప్పుడు ఆడవాళ్ళకి బలం కలుగుతుంది. ఆ బలంతో ఆడవాళ్ళు ఏదైనా పని చేయగలుగుతారు. ఇప్పుడు మడల గ్రహణం అనే ఒక కార్యాన్ని చెయ్యాలి అంటే ఆడవాళ్ళకి శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే ఆయనతో కలవాలి, లేదా ఆయన యొక్క గుణాలను అనుసంధానం చేయాలి. ఆ అనుసంధానం ఉన్నప్పుడే ఏదైనా శక్తి వస్తుంది ఆడవాళ్ళకి. ఇప్పుడు అందువల్ల ఏమైపోయింది? మడలూర పెరుగైతా అవనై పెరుగయ్యోపాధి తేట్టమాంబడి బలహాని ఇరుక్కదు. మడల గ్రహణం చేయటం కూడా ఆయన్ని పొందడం ఎంత దుర్లభంగా ఉన్నదో, ఇప్పుడు ఈ మడల గ్రహణం చేయటం కూడా అదే దుర్లభమైన కార్యంలాగా అయిపోయిందట. తేట్టమాంబడి వెతకవలసినట్టుగా బలహాని మిక్కదు, బలహాని మిక్కదు. నీరసం వచ్చేసింది ఆడవాళ్ళకి. ఎందుచేత? బలమైనటువంటి వాడు సర్వేశ్వరుడు, బలాన్ని ఇచ్చేటువంటి వాడు సర్వేశ్వరుడు. ఆయనే దూరం అయిపోయిన తర్వాత ఇంకా బలమే లేదు ఆడవాళ్ళ దగ్గర. బలమే, శక్తి చాలట్లేదు. శక్తి ఉంటేనే కదా మడల గ్రహణం చేయగలరు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని పొందడం ఎలా దుర్లభం అయిపోయిందో, ఈ మడల గ్రహణం చేయటానికి కూడా ఆడవాళ్ళకి శక్తి అలా దుర్లభం అయిపోయింది. ఈ నిత్తాన్ మడలూరుంబోదు అభిమత விஷயத்தை படத்திலே எழுத வேணுமே அதுக்கு అవకాశం ఎల్లాదపడి. అదిగో మడలూరుంబోదు, మడల గ్రహణం చేసేటప్పుడు ఏం చేస్తారు? అభిమత విషయத்தை పడத்திலே எழுத వేణుమే. అభిమత విషయం, ఎవరినైతే పొందాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క చిత్రపటాన్ని అందులో మడల గ్రహణం చేసేటప్పుడు చిత్రపటాన్ని పెట్టుకొని మెడలో వేసుకొని ఉంటారు కదా. అది అవకాశం ఇల్లాదపడి, దానికి కూడా అవకాశం లేనట్లుగా ఆజికొండు అందు இரவி மறைப்பார் என்கிறபடியே ఆదిత్యనే మరైతాన్ ఆదల్. అదిగో దానికి కూడా అవకాశం లేని అభిమత విషయాన్ని మెడలో ఒక ఫోటోలాగా పెట్టుకొని, అప్పుడు ఇలా పొరపాటుగా 4 వీధుల్లో 2 కాళ్ళ మధ్య తాటి మట్ట పెట్టుకొని ఒక గుర్రంలాగా ఈ మెడలో ఫోటో వేసుకొని తిరుగుతూ ఉంటే అది కదా చెయ్యాలి, అది కదా మడల గ్రహణం చెయ్యాలి. అంటే ఇప్పుడు శరీరానికి శక్తి చాలలేదు ఒక విషయం. రెండవది ఆజికొండు అందు ఇరవి మరైపాయన్గిరపడియే. ఆజికొండు ఏది? ఆ జయద్రథుడి విషయంలో అర్జునుడు జయద్రథుడిని సంహరించాలి అనుకున్నప్పుడు ఏం చేశాడు ఈయన? వెంటనే సూర్యుడికి తన చక్రాయుధాన్ని అడ్డుగా వేసి సూర్యుడు కనపడకుండా చేసి, అప్పుడు కదా ఈయనకి జయద్రథుడు బయటకు వచ్చేలాగా చేసి అర్జునుడి చేత బాణం వేయించి సంహరింప చేశాడు. అలా ఆజికొండు అందు ఇరవి మరైప్ప అని ఆజికొండు చక్రాయుధంతో సూర్యుడిని దాచేసి చీకటి చేసినట్లుగా ఆదిత్యనై మరైతాన్ ఆదల్, ఆదిత్యుడిని కనపడకుండా చేసేసేట ఈయన.
అంటే సూర్యుడు చీకటి పడిపోయింది అని చెప్పడం అనమాట. దైవయోగత్తాలు அஸ்தமித்ததாதல் செய்து ராத்திரியாய் அதுதான் சந்தியா மாத்திரமன்னிக்கே చరాచరంగల్ అడంగుంబడి మధ్యరాత్రమాయ్. దైవ యోగత్తాలే. ఏమిటి దైవయోగము? అది అక్కడ చెప్పాల జయద్రథుడి విషయంలో అది దైవయోగం చేత, అంటే ఆయన యొక్క ప్రయత్నంతో సూర్యుడు కనపడకుండా చేశాడు కదా, ఆ రీతిగా దైవయోగం చేత కావచ్చు. ఆదిత్యనయమరైతాన్ ఆదల్, సూర్యుడు కనపడకుండా వెళ్ళిపోయే చీకటి వచ్చిందని చెప్పుకోవచ్చు. దైవయోగత్తాల్ అస్తమిత్తదాదల్ చేదు రాత్రి, దైవయోగం చేత అస్తమించింది, రాత్రి అయిపోయింది. ఆ రాత్రి కూడా ఎలానంటే సంధ్యా సమయం, రాత్రి అవ్వబోతూ ఉన్నదంటే కాస్త వెలుతురు కాస్త చీకటి, ఏదో కని చీకటి అండి అన్నట్టుగా కొంచెమే ఉంటుంది చీకటి, కొంచెం వెలుతురు కూడా ఉంటుంది. ఏదైనా కొన్ని పదార్థాలు కనపడే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా అదుదాన్ సంధ్యా మాత్రం అన్నికే, అదేదో సంధ్యా సమయము కాకుండా చరాచరంగల్ అడంగుంబడి మధ్యరాత్రమాయ్, ఇది అర్ధరాత్రి సమయం. అప్పుడు చర అచరాలు అన్ని కూడా అడంగుంబడి, ఏమి కదలిక మెదలిక లేనట్టుగా పడి ఉంటాయి కదా అన్ని కూడా. మనుషులంతా కూడా ఎప్పుడు ఒక రాత్రి ఏదో 10 వరకు 11 వరకు సందడి, రోడ్డు మీద ఏదో కొంచెం సందడి ఉంటుంది. ఆ తర్వాత అంతా కూడా అందరూ కొంచెం విశ్రమిస్తూ ఉంటే ఎప్పుడో ఒకటి ఎరా మనుషులు అలానే కదా ఉంటారు. అలా அதுதான் సంధ్యా మాత్రమన్నికే చరాచరంగల్ అడంగుంబడి మధ్యరాత్రమాయ్, మధ్యరాత్రి. అందుకనే నల్ ఇరుள் అన్నారట ఆళ్వారు. నల్లిరుள், దట్టమైనటువంటి రాత్రి. ఆ శబ్దం ఏంటి? నల్లిరు అంటే ఒక విధమైన శబ్దం వస్తూ ఉంటుందట రాత్రి. అలాంటి అర్ధరాత్రి సమయం అయిపోయింది. 10 సొల్లు వారోడు, ఎందుకు అప్పటిదాకా అయింది, అలా సాయంత్రం అయిపోయింది అంటే ఆళ్వారు మడల గ్రహణం చెయ్యాలని ఉద్యుక్తులయ్యారు. అదిగో ఈ చెలికత్తెల మాటలు, తల్లిగారి మాటలు, ఇరుగు పొరుగుల యొక్క వార్తలు అన్ని వింటూ ఉన్నారు. కొంచెం అటు ఇటు మడల గ్రహణం చెయ్యాలని ఉద్యుక్తులయ్యారు అంటే దానికేదో కొన్ని ప్రయత్నాలు చేసుకోవాలా. ఆ తాటి మట్టలేవో తెచ్చుకోవాలి, గుర్రంలాగా చేసుకోవాలి, ఒక ఫోటో తెచ్చుకోవాలి. ఇవన్నీ అసలు ముందు చెయ్యాలంటే శరీరానికే శక్తి లేదే ఆడవాళ్ళకి. ఇలా ఆ శక్తి లేని దశలో మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేసి ముందు చెయ్యాలని నిశ్చయించుకోవడం, ఆ తర్వాత కాసేపు బాధపడటం, కాసేపు లేవటం, కాసేపు ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ చేసుకునే లోపు రాత్రి అయిపోయింది. రాత్రి కూడా ఏదో సంధ్యా సమయంలో కూడినటువంటి రాత్రి అంటే అది కాదు. అర్ధరాత్రి నల్ ఇరుள், దట్టమైనటువంటి చీకటి అయిపోయింది రాత్రి. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? 10 సొల్లు వారోడు అనుకూల రాని హతం సొల్లి విలక్కి వారోడు వాచెరా எல்லாரும் ఒక్కవరంగు కయ్యిలే ஒரு శాత్తునయ్யும் இன்னிக்கே இவ்வளவிலே പ്രളയദ്യാപത്തുക്കളിലെ ഉദവും സ്വഭാവനുമായി సర్వరక్షకనాన పురుషోత్తమనుடைய గుణంగళై అనుసంధిక్త. ఎలా అయిపోయింది పరిస్థితి? పగలల్లా ఉంటే ఎవరు 10 సొల్లు వారోడు ఉంటే ఏమిటమ్మా ఈ అమ్మాయి పరిస్థితి ఏమిటి, ఇలా చెయ్యొచ్చా అని నిందించే వాళ్ళు ఉంటారా? వాళ్ళు గాని అనుకూలురుగానే ఉంటుంది తల్లి, వీళ్ళంతా కూడా అనుకూలురుగానే ఉండి అమ్మా నీకు పక్కనే ఉండి అనుకూలురుగా ఉండి నువ్వు ఇచ్చేయటం తప్పు. అచ్చే ఊర్లో వాళ్ళు దూరంగా ఉండి ఏమమ్మా ఈ పని చేయడం అంటారు, ఒకసారి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ఎప్పుడు పక్కనే ఉండి అనుకూలురు వలే ఉండి ఎప్పుడు హితవచనాలు చెప్పేటువంటి తల్లిగారు లాంటి వాళ్ళు ఉన్నారు కదా. అలా హితం సొల్లి వెలక్కువారోడు అనుకూలరాయ్, అనుకూలురుగానే ఉండి హితం సొల్లి హితాన్ని చెప్పి వెలక్కువారోడు వాసేరా, అడ్డగించేటువంటి వాళ్ళతోటి తారతమ్యం లేకుండా ఎల్లారు ఒక్క రంగు హయ్యాలే అంటే అనుకూలురా, అంటే నిందించేటువంటి వాళ్ళ. 10 సొల్లు వారోడు అంటే ఊర్లో వాళ్ళు నిందిస్తున్నారన్నారు. ఊర్లో వాళ్ళతోటి ఇగో ఎప్పుడు అనుకూలంగానే ఉండి హితవచనాలు చెప్తూ నువ్వు ఇది చేయటం తప్పు కాదని అడ్డగించేటువంటి వాళ్ళతోటి తారతమ్యం లేకుండా ఎల్లారు ఒక్క రంగు హయ్యాలి, అందరూ నిద్రపోయారు. తల్లిగారు నిద్రపోయారు, ఊర్లో వాళ్ళు నిద్రపోయారు. ఒక శాత్తువణయ్యం ఎన్నికే, ఒక్క సహాయకులు కూడా లేరు. ఇవ్వళవిలే, ఇలాంటి సమయంలో ప్రళయాది ఆపత్తుక్కలిలే ఉదవం స్వభావనుమాయ్. ఆయన ఎప్పుడు ఎవరి అందరికీ సహకరించేటువంటి వాడు ఆయన. ఎవరైనా ప్రళయాది ఆపత్తుక్కలిలే ఉదవం స్వభావనుమాయ్,
ప్రళయము లాంటి ఆపదలు వస్తే రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు సర్వరక్షకనాన పురుషోత్తమనుడయ గుణంగళై అనుసంధిక్క. అప్పుడు అలాంటి సమయంలో ఎవరు ఉశాత్తునే సహాయకులుగా లేరు, నిందించే వాళ్ళు లేరు, పక్కనే ఉండి హితవచనాలు చెప్పేటువంటి వాళ్ళు లేరు. అందుకని ప్రళయం లాంటి గొప్ప ఆపదలు వచ్చినప్పుడు అందరికీ సహాయకుడుగా ఉండేటువంటి వాడు సర్వరక్షకుడైనటువంటి పురుషోత్తముడి యొక్క గుణాలని అనుసంధానం చేయగా అవైతాన్ పిరువిలే అనుసంధిక్కయ్యాలే మిగవం ఆత్మమై కూరుపాయ్. అదిగో ఇప్పుడు ఆయన యొక్క గుణాలను అనుసంధానం చేశారు. ఎందుకు? ఎవ్వరూ సహాయకులు లేని సమయంలో ఆయనే కదా సహాయకుడుగా ఉండేవాడు. ఎలా చెప్తారండి మీరు ఆయన సహాయకుడు? ప్రళయం లాంటి గొప్ప ఆపద వచ్చినప్పుడు ఎవరైనా అపేక్షించారా? నన్ను రక్షించవయ్యా అని కోరుకున్నారా? కోరుకోలేదు కదా. అయినప్పటికీ రక్షించాడు కదా. ఎవ్వరూ కోరుకోకపోయినప్పటికీ వీళ్ళంతా నా వాళ్ళు అని ఆయన నిరవధిక సంబంధాన్ని బట్టి, నిరుపాధిక సంబంధాన్ని బట్టి రక్షించాడా లేదా? కాబట్టి ఇలా నాకు ఎవ్వరూ సహాయకులుగా లేని సమయంలో నాకు రక్షకుడు ఆయనే అని ఆయన గుణాలని అనుసంధానం చేద్దామని గుణాలని అనుసంధానం చేసింది ఆళ్వార్ నాయిక. చేసి అవైతాన్ పిరివిలే అనుసంధిక్కయ్యాలే. అది ఇద్దరి సంశ్లేషలో ఉన్నప్పుడు అనుసంధానం చేస్తే అవి ఊరటనిస్తాయి, ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి. కానీ ఇప్పుడు విశ్లేష దుఃఖం కదా. ఈ సమయంలో అనుసంధానం చేయటం వల్ల అవి మిగవం ఆత్మమై కోరిపాయ్, ఇంకా వాళ్ళ యొక్క ఆర్తి పెరగటానికి కారణమైపోయింది ఆ గుణానుసంధానం. వేణు உத்கிரதனாதிகளிலே உருப்பட்டாரோபாதி முடிந்து பிழைக்க வேண்டுமளவாய் அது தன்னை பெருகை மடலூர பெருகையோபாதி தேட்டமாய். వేణు ఉద్గ్రదనాదిகளிலே ఉరుపట్టారోపాది ముడిందు పిజైక్క వేండుమళవాయ్. అది జుట్టు తన యొక్క కేశాలతోటే ఉరివేసుకొని ఎవరు సీతాపిరాటి ఏంది అశోకవనంలో తిరువడి వెళ్లే ముందు జరిగినటువంటి సన్నివేశం ఏమిటి? ఈ రాక్షసులు పెట్టేటువంటి ఈ బాధలు భరించడం ఒక ఎత్తైతే రామచంద్రుడి యొక్క విశ్లేష వ్యసనం నన్ను నిలవనివ్వటం లేదు. ఆయన్ని ఎడబాసిన తర్వాత ఈ ప్రాణాలతో నాకేమిటి పని అని తన యొక్క జడతోనే తన యొక్క కంఠానికి ముడి వేసుకొని ప్రాణాలని విడిచిపెట్టాలని భావించింది కదా సీతాపిరాటి. ఎలాగా? వేణు ఉద్గ్రదనాదిகளிலே ఉరుప్పట్టారోపాది, అది తన యొక్క శిరోజాలతోటే తన ప్రాణాలని తీసేసుకుందామని ప్రయత్నించిన సీతాపిరాటి వలె ముడిందు పిజైక్క వేణు మళవాయ్. నువ్వు చనిపోయి అయినా జీవిద్దాం అంటే మనం అంటాం కదా చచ్చి చస్తే బాగుండేట్లుంది అంటాం. అంటే చనిపోతే బాగుంటుందా? కాదు. అంటే ఈ బాధలన్నీ తొలగిపోతాయి, అప్పుడైనా సుఖంగా ఉండొచ్చేమో అని వీళ్ళ ఆశ అనమాట. అది అలాగా ముడిందు పిజైక్క వేణు మళవాయ్, ముడిందు నశించిపోయి పిజైక్క వేణు మళవాయ్ బతికిపోవాలి అనేటువంటి ఒక ఆశ. ఆడవాళ్ళకేమిటి? ఆయన యొక్క గుణానుసంధానం చేయటం వల్ల ఆర్తి ఇంకా అధికం కావటం చేత సీతాపిరాటి ఎలాగైతే తన ప్రాణాలని తానే తీసుకోవడానికి ఉద్యుక్తురాలైంది. ఎందుకు? చనిపోయి అయినా ఆనందంగా ఉందామని భావించిన సీతాపిరాటి వలె అది దన్నై పెరుగై మడలోర పెరుగయ్యోపాది తేట్టమాయ్. ఇప్పుడు పైన ఏం చెప్పారు? మడల గ్రహణం చేయటానికి సాధ్యం కాలేదు ఆళ్వాళ్ళకి అని చెప్పి, శక్తి లేదు అని చెప్పారు. ఇప్పుడు తన ప్రాణాలు తానే తీసుకోవడానికి ఉద్యుక్తురాలైన సీతాపిరాటి వలె తాను కూడా ప్రాణాలు తీసుకోవడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఇది ఎలా ఉన్నదట? మొదట భగవంతుణ్ణి పొందడం దుర్లభమైందని మడల గ్రహణం చేద్దామన్నారు. మడల గ్రహణం చేయడానికి ఉద్యుక్తులయ్యారు. కానీ మడల గ్రహణం చేయటం కూడా భగవంతుణ్ణి పొందడం ఎంత దుర్లభంగా ఉందో మడల గ్రహణం చేయడం అంతే దుర్లభమైంది. ఇక్కడ ఇదిగో ప్రాణాలు తీసుకొనైనా జీవించి ఇది నశించిపోయి అయినా జీవిద్దాము హాయిగా అని ఆ సీతాపిరాటి వలె ప్రాణాలు తీసుకుందామంటే ఇది మడల గ్రహణం పొందడం ఎంత దుర్లభంగా ఉందో ఇది కూడా అదే దుర్లభం అయిపోయింది ఆడవాళ్ళకి. అర్థమైందా? మూడు ఇక్కడ. మొదటిది పెరుమాళని పొందాలనుకుంటారు, అది పొందలేకపోయారు. మడల గ్రహణం చెయ్యాలనుకుంటారు, అది చేయలేకపోతారు. ఎందుకు చేయలేకపోయారంటే పెరుమాళని పొందినప్పుడే వీరికి ఒక సత్తా. ఇప్పుడు మడల గ్రహణం చెయ్యాలి అంటే పెరుమాళ యొక్క విశ్లేష వ్యసనంతో చేస్తున్నారు కనుక వీరికి సత్త లేదు. కాబట్టి మడల గ్రహణం చేసే శక్తి లేకుండా పోయింది. ఆ మడల గ్రహణం సరే ప్రాణాలైనా తీసేసుకుందామని ఉద్యుక్తులు అవుదాము అంటే మడల గ్రహణం చేయడం ఎంత ఆసక్తితో కూడి
చేయటానికి ఎలా ఆసక్తులైపోయారో ఇక్కడ ప్రాణాలు తీసుకోవడానికి అదే ఆసక్తత వచ్చి చేరింది. ఇది కూడా చేట్టమాయ వెతకవలసినదిగా అయ్యింది. ఎలా? విషస్య దాత, ఆ శ్లోకం చెప్తున్నారు రామాయణంలో. విషస్య దాత ఇత్తனை నల్సరక్కు సరం ఉదాహరణ ఊరిల్ కిడైక్కుమో. అదిగో సీతాపిరాటి అనుకుంటోందట, విషస్య దాత, విషాన్ని ఇచ్చేటువంటి దాతలు ఎవరైనా లభిస్తారా? ఎందుకు? ఆది శబ్దేన విషభక్షణం. వేణు ఉద్గ్రదనాది అన్నారు కదా. వేణు ఉద్గ్రదనం అంటే జుట్టుతోటి ముడి వేసుకోవటం కుతికని, లేదా ఉద్గ్రదన ఆది అన్నారు కాబట్టి విషభక్షణం అని విషాన్ని స్వీకరించడం. అలాంటివి ఏదైనా చేసైనా సరే ఈ దేహాన్ని విడిచిపెట్టాలని సీతాపిరాటి ప్రయత్నం చేసినట్లుగా అది విషస్య దాత ఇత్తனை నల్సరకు సరం ఉదారయ్యి ఊరిల్ కిడైక్కుమో. ఈ లంకా పట్టణంలో ఇంత మంచి సరుకును తెచ్చిచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా నాకు లభిస్తారా? అలాంటి ఉదారులు ఎవరైనా లభిస్తారా? మే అంటే ఉండానాల్ తాన్ ఎనక్కిది సంభవిక్కుమో. మే నాకు విషం, ఊర్లో విషం దొరకదా ఏమిటండి? అంత పెద్ద లంకా పట్టణంలో అంటే లభిస్తే విషం దొరకచ్చు, కానీ నాకు తెచ్చిచ్చే వాళ్ళు లభిస్తారా? మే నాకు ఉండానాలు, ఒకవేళ ఉన్నప్పటికీ తాన్ ఎనక్కిది సంభవిక్కుమో, అది నాకు లభిస్తుందా అని. శస్త్రస్యవా శస్త్రస్యవా, శస్త్రంతో కానీ అంటే ఒక ఆయుధంతో కానీ. విషంబోలే తిరుదుపోదు నిన్ను కొల్లుం అదన్నియే కడుగముడిక్కం శస్త్రత్తై తాన్ తరువారుండో. సీతాపిరాట్ అనుకుంటోందనమాట. వేణు ఉద్గ్రదనాది అన్నారు. వేణువు అంటే వేణి అంటే జుట్టుముడి, అదే జుట్టుతోటి కానీ, అదిగో విషం ఆది అనే శబ్దంతో విషంతో కానీ, శస్త్రంతో కానీ. శస్త్రం అంటే ఒక ఆయుధం. ఆయుధం ఏమిటి? ఈ ఆయుధం అంటే ఎలాంటిది? విషం అంటే ఏమిటట? కొంచెం సేపు బాధ పెడుతుందట ఈ శరీరాన్ని, కానీ ఆయుధం అంటే ఆ బాధ కూడా ఉండదట. కడుగముడిక్కం శస్త్రత్తైతాంతరు వారుండో, వెంటనే నశించిపోయేటువంటి నశింపచేసేదైనటువంటి శస్త్రాన్ని ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? వేష్మని రాక్షసస్య, రాక్షసుని యొక్క వేష్మని ఈ తిరుమాళికలో అని ఈ నగరంలో. పిరిత్తు వైత్తు ఉయిరు కొలయ్యాగా నలిగిర అవనుడయ ఊరిలే నర్కొలైకు పరికరమానత్తైతాన్ తరువారుండో. పిరిత్తు వైత్తు ఏం చేశాడు? ఎడబాపు చేశాడు. ఎక్కడ? నన్ను నా నాదుడి నుండి అంటే రాక్షసుల యొక్క ఈ ఊర్లో, వేష్మని అంటే గృహంలో అని, లేదా ఈ ఊర్లో అని. ఈ ఊర్లో నాకు ఎవరైనా విషాన్ని ఇచ్చే వాళ్ళు ఉన్నారా? లేదా వెంటనే ప్రాణాలు తీసేటువంటి శస్త్రాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకుంటూ, ఇలాంటి ఊర్లో అది నాకెక్కడ లభిస్తుంది కనుక. ఎలాంటి ఊరిది? రావణాసుడు యొక్క ఇది అధికారంలో, రావణాసురుడు అధికారిగా ఉన్నటువంటి ఈ ఊరు. రావణాసురుడు ఎలాంటి వాడు? పిరిత్తు వైత్తు, ఎడబాపు చేసి, నన్ను నాదుణ్ణి ఎడబాపు చేసి, ఉయిర్ కొలయ్యాగా నలిగిర అవనుడయ ఊరిలే. ఉయిర్ కొలయ్యాగా మూల స్థానంలో బాధ పెట్టేవారిలాగా బాధించేటువంటి ఆయన ఉన్నటువంటి ఆయన యొక్క ఈ ఊర్లో నర్కొలైకు పరికరమానత్తైతాంతరు వారుండో. మంచి నల్ కొలై అంటే మరణం, మంచి మరణానికి పరికరం ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఎవరుంటారండి? అదిగో ఇలా నన్ను నా నాదుడి నుండి ఎడబాపు చేసి నాకు ఇంత బాధకి కారణమైనటువంటి ఆయన ఉన్న ఊర్లో, ఆయన అధీనంలో ఉన్న ఊర్లో నా మంచి చావుకి ఉపకరించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంత సుఖంగా నేను పోవటానికి ఎవరైనా సహకరిస్తారా అన్నట్లు. ఇప్పటి ముడిగై తేట మాంబడి రుక్కిర అడవిలే. ఇలాగా ముడిగై తేట మాంబడి అంటే మరణాన్ని నశించిపోవటానికి వెతుక్కునే సమయంలో నాం సర్వరక్షక రాఘయ్యాలే ఎల్లారుడే రక్షణ తుక్కుమాగా తిరుప్పార్ కడలిలే ఒందు శాయిందోం ఉమ్ముడే రక్షణத்திலே ఉద్యుక్తరాయిరుందోం. ఇలా ఆనాడు సీతాపిరాటి ఎలాగైతే మరణించైనా జీవిద్దాము హాయిగా అని ఎలా భావించారో, ఇక్కడ ఆళ్వార్ నాయకి కూడా ఇదిగో ఇలాంటి ఈ సమయంలో ఆయనని ఎడబాసి ఉన్న సమయంలో నాకు మంచిగా చావొచ్చే అవకాశమైనా ఉన్నదా అని ఆలోచించే సమయంలో ఆయన వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమని? ఆళ్వారే లేదా ఆళ్వార్ నాయకి అంటాడో మరి. ఆళ్వారే నాం సర్వరక్షకరాగయ్యాలే ఎల్లారుడే రక్షణ తుక్కుమాగా తిరుప్పార్ కడలే ఒందు శాయిందో.
నేను సర్వరక్షకుణ్ణి కదా, అందరినీ రక్షించేటువంటి వాడిని నేనే కదా. ఎల్లారుడే రక్షణ తుక్కుమాగా, అందరినీ రక్షించడం కోసమని తిరుప్పాలో వచ్చి కదా నేను శయనించాను. ఎక్కడ ఉంటానయ్యా నేను ఆళ్వారే, నేను పరంపదంలో ఉండేటువంటి వాడిని. అలాంటి వాడిని పాల్కడల్లోకి వచ్చి ఎందుకు శయనించి ఉన్నాను? అందరినీ రక్షించడం కోసమే కదా. అలాంటప్పుడు ముమ్ముడే రక్షణత్తిలే ఉద్యుక్తరాయిరుందో, మిమ్మల్ని రక్షించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మీరు ఇలా త్వరపడిపోతే ఎలాగా ఆళ్వారే? ఆల్వీర్, మీరు ఇలా త్వరపడకండి. ఉద్యుక్తరాయిరుందో క్రమ ప్రాప్తి పత్తామై పదరుగిర ఇత్తనై ఎన్గిర ఇత్తై స్మరిప్పిక్క. మీరు క్రమప్రాప్తిని చూడకుండా పదరుగిర ఊరికే త్వరపడిపోతున్నారు అంతే. మిమ్మల్ని రక్షించడం కోసమే నేను పాలకడల్లో వచ్చి వేయించేసి ఉన్నా. మీకు రక్షణకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తూ ఉన్నా, చూస్తూ ఉన్నా. మీరు ఇలా క్రమప్రాప్తిని తప్పి హడావిడి పడకండి. ఆల్వీరే, మీకోసమే కదా నేను ఇక్కడ పాలకడల్లో ఉన్నాను అనే భావన ఆయన చెప్పినట్లుగా వీరి మనసులోకి అలాంటి భావన ఎన్గిరైతే స్మరిప్పిక్క అని గుర్తు చేసేట పెరుమాళ్ళు. అవును, అదే కదా, పెరుమాళ్ళు ఎందుకు పాలకడల్లో ఉన్నాడు? ఎక్కడో పరమపదంలో ఉంటే దూరం అవుతానేమో, ఆశ్రితులకి ఏదైనా ఆపదలు కలిగినప్పుడు వచ్చి రక్షించలేనేమో అని ఆయన అంత దూరం నుంచి రావడం ఆలస్యం అవుతుందేమో అని మన కోసం కదా పాలకడల్లో ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ పాలకడల్లో ఉన్నటువంటి పెరుమాళ్ళు వీరికో భావన కలుగజేశారు. ఆళ్వారే, మీకోసమని మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, మీరు త్వరపడకండి అని ఒక భావాన్ని కలుగజేయగా, అవన్ సర్వరక్షకనాగిల్ நம்முடைய ரக்ஷணத்திலே உத்யுக்தனாகில் கிரம பிராப்தி பத்தாமல் பதறுகிறோம் இத்தனை. அது அவன் సర్వరక్షకనాగిల్, ఆయన సర్వరక్షకనాగిల్, సర్వరక్షకుడే కదా ఆయన. நம்முடைய రక్షణத்திலே ఉద్యుక్తనాగిల్, నా యొక్క రక్షణ విషయంలో ఆయన సిద్ధపడుతూ ఉన్నప్పుడు క్రమప్రాప్తి పత్తామల్ పదరుగిరోం ఇత్తనే. పాప ఆయన మన గురించి అంత ప్రయత్నం చేస్తున్నాడు, నేనే అనవసరంగా త్వరపడిపోయానేమో. ఇలా క్రమప్రాప్తి పత్తామల్ పదరుగిరోం ఇత్తనే, క్రమప్రాప్తిని మా స్వరూపం ఏమిటో తెలుసుకోకుండా నేనే త్వరపడిపోయాను ఇత్తనే. అంటే நம்மோபாதியால் உள்ள ரட்சணம் நமக்கு சித்தியாதோ என்னு, நம்மோபாதியால் உள்ள ரட்சணம் நமக்கு சித்தியாதோ என்னு, சித்தியாதோ என்னு அவன் குணஞானத்தாலே தரித்தாராய் செல்லுகிறது. நம்மోపాదియాల్ உள்ள రక్షణం అంటే ఆయన రక్షణలో నేను ఉన్నటువంటి వాడినే కదా. ఆయన రక్షించడానికి ఉద్యుక్తుడుగా ఉన్నాడు, నేనే క్రమప్రాప్తి చూడకుండా ఇలా త్వరపడుతూ ఉన్నాను. నమ్మోపాధ్యాయుల వల్ల రక్షణ నమ్మకు సిద్ధియాదు, నాకు రక్షించే సమయం ఆసన్నమైనప్పుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు కదా. ఆయనకు రక్షణ కోటిలో వాడినే కదా నేను కూడా అని అవన్ గుణజ్ఞానత్తాలే, ఆయన యొక్క గుణాలని అనుసంధానం చేసుకుంటూ ధరిస్తారాయ్ చెల్లుగిరదు, ధరించి ఉంటారు ఆడవాళ్ళు చివరికి ధైర్యం తెచ్చుకొని. ఎలా ఇప్పుడు మొదట ఉద్యుక్తులు అవుతారు అంటే ఈ తిరువామిడి చివరిలో జరిగేది ఏమిటయ్యా అంటే ఆడవాళ్ళకి ఈ భావన కలుగుతుంది, ఆయన మన కోసమే కదా పాలకడల్లో ఉన్నాడు, కాబట్టి ఆళ్వారే మీకోసమే కదా నేను ఇక్కడ ఉన్నాను, మిమ్మల్ని రక్షించే ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాను, మీరు అలా త్వరపడకండి అని ఆయన మనసులో ఒక భావాన్ని కలుగ చేస్తే ఆ భావనతోటి ధైర్యం తెచ్చుకున్నటువంటి ఆళ్వారు ఆయన మన కోసమే కదా ఉన్నాడు, మన గురించే కదా ఆలోచిస్తున్నాడు, నేనే అనవసరంగా త్వరపడిపోయి ఈ స్థితికి వచ్చాను అని ఆయన యొక్క గుణానుసంధానం చేసుకుంటూ ధరించి ఉండేటువంటి స్థితి కలుగుతుంది ఈ తిరువాయిమొഴി చివరిలో. అది కీజు తమ్ముడయ అనుభవ అభినివేశత్తాలే సత్వరరాయికొండు స్వరూపానురూపమాన ప్రవృత్తిలేయాగిലും అవనై పెరువదాగ ఉద్యోగిత్తయ్యవారు. ఇది అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నది అవతారిక, ముందు దాంతో సంబంధం, ఆ తర్వాత ఈ తిరువాయిమొഴിలో చెప్పబోయేటువంటి విషయం. ముందు దాంతో సంబంధం మడల గ్రహణం చెయ్యాలని ఉద్యుక్తులయ్యారు, చీకటి పడిపోయింది, బాధపడుతూ ఉన్నారు. ఆ సీతాపిరాట్టి వలె ఏదో రీతిగా ప్రాణాలనైనా తీసేసుకొని జీవిద్దాము, హాయిగా బతుకుదాము అని ఆలోచిస్తే అప్పుడు పెరుమాళ్ మనసులో ఒక ఆలోచనని కలుగజేశాడు. ఆ ఆలోచనతోటి ఆడవాళ్ళకు కొంచెం స్థైర్యము ధైర్యం వచ్చాయి, కొంచెం సత్త కలిగింది. ఆయన యొక్క గుణాలని అనుసంధానం చేసుకుంటూ అనుసంధానం చేసుకుని ధరించి నిలబడగలిగారు అనేటువంటిది ఈ తిరువాయిమొഴి సారం.
ఇప్పుడు కిందటి దాంట్లోంచి ఇప్పుడు కథ ఎలా జరగాలి మొదలు అంటే కిందటి తిరువాయిమడిలో మాసరి సోదిలో తమ్ముడయ్య అనుభవ అభినివేశత్తాలే సత్వరరాయికొండు తమ యొక్క అభినివేశము తమ్ముడయ్య అనుభవ అభినివేశత్తాలే తమ యొక్క అనుభవాన్ని పొందాలనే ఆ కోరికతోటి సత్వరరాయికొండు త్వర కలిగినటువంటి వారై స్వరూపానురూపమాన ప్రవృత్తియేలే ఆగిலும் అవనై పెరువదాగ ఉద్యోగిత్తయ్యవారు ఆ స్వరూపానికి అనురూపము కాని ప్రవృత్తిలో అయినా సరే ఆయన్ని పొందాలి అని ప్రయత్నం చేసిన వీరు అనుభవ యోగ్యమాన కాలం సన్నిహితమాయురుక్కచ్చేదేయం అనుభవించడానికి యోగ్యమైనటువంటి కాలం సమీపంలో ఉన్నప్పటికీ కూడా అనుభవ యోగ్యమాన కాలం అనుభవ యోగ్యమాన కాలం సన్నిహితమాయురుక్కచ్చేదే అవన్ అసన్నిహితనాగయ్యాలే యత్యంతరం ఆర్తరాయ్ అత్యంతమార్తరాయ్ అనుభవించడా పర్వద మార్గం కాని మార్గంలో అయినా స్వరూపం కాని స్వరూప విరుద్ధమైన కార్యం చేసేయైనా పొందాలి అని ప్రయత్నించినటువంటి వీరు అనుభవయోగ్యమైనటువంటి కాలం సమీపంలోనే ఉన్నప్పటికీ కూడా ఆయన అంటే అనుభవయోగ్యమైనటువంటి కాలం అంటే ఆళ్వాళ్ళకి పెరుమాళ్ సమీపంలోనే ఉన్నప్పటికీ కూడా అవన్ అసన్నిహితనాగయ్యాలే మిక్కిలి ఆర్తి కలిగినటువంటి వారే పెరుమాళ్ళు సన్నిహితంగానే ఉన్నాడు కానీ అనుభవాన్ని ఇవ్వలేదు అంచేత ఆర్తి కలిగింది ఒక ప్రవృత్తి క్షమరల్లాడపడి మిగవం అవసన్నరా ఒక్క పని చేయడానికి కూడా సామర్థ్యం లేని వారిలాగా మిక్కిలి దుఃఖం కలిగిన వారయ్యారు ఆళ్వాళ్ళు విళంబా క్షమరాగయ్యాలే ఎడబాటు కలిగి ధరించి ఉండలేని స్థితి కలగటం చేత ఇవ్వవస్థయిలే అవన్ వందు రక్షిత్తై కూడలాన గుణంగళై ఆర్తరై కూప్పిట్ట ప్రకారత్తై ఇలాంటి సమయంలో ఆయన వచ్చి రక్షించడానికి తగినటువంటి గుణాలని ఆర్తితోటి మొదలు పెట్టుకున్న ప్రకారాన్ని అభిమత నాయకనాన ఈశ్వరనై పిరందు ఆస్తామయ్యాలే ఎంతో ఇష్టుడైనటువంటి పెరుమాళని ఎడబాపు చేత కలిగినటువంటి ఆర్తితోటి ఈరవు నెడుమైక్కు ఇరంగి కూప్పిట్ట ఇరవు నెడుమైక్కు ఇరంగి రాత్రి చాలా పెద్దదైపోయిందట ఇవాళ ఎన్నో తేదీ మనకి 6వ తేదీ ఇవాళ రాత్రి అవుతుందా రేపు ఎల్లుండి ఎప్పటికీ కూడా ఇంతే రాత్రి ఇంకా ఇవాళ రాత్రి అయిపోతే ఇంకా రాత్రి అంతే నెడు రాత్రి చాలా దీర్ఘమైన రాత్రి అయిపోయింది ఆడవాళ్ళకి ఇప్పుడు ఇవాళ రాత్రి అయిపోతే రేపు పగలు వస్తుంది కదండి లేదు ఆడవాళ్ళ లెక్కలో రేపు పగలు రాత్రే రేపు రాత్రి ఎల్లుండి అంతా రాత్రే అన్నట్లు నెడుమైకు ఇరంగి బాధపడి కూప్పిట్ట నాయకి పాసురత్తాలే అదే ఎడబాసినటువంటి ఆ ప్రియుని యొక్క ఎడబాపు చేత కలిగినటువంటి ఆర్తితోటి ఇరవు నెడుమైకు ఇరంగి రాత్రి చాలా పెద్దది కావటం చేత ఆ చీకటి కూప్పిట్ట మొరలు పెట్టినటువంటి నాయక పాసురాలతోటి అరుడిచ్చేగిరారు అనుగ్రహిస్తున్నారు ఈ తిరువాయిమొழிని ఇది ఊరెల్లాం తుంజి అనేటువంటి ఈ తిరువాయిమొழிని పాసురం ஊரெல்லாம் துஞ்சி உலகெல்லாம் நள்ளிருளாய் நீரெல்லாம் தேறி ஓர் நீள் இரவாய் நீண்டதால் பாரெல்லாம் உண்டா நம் பாம்பனையான் வாரானால் ఆరెల్లేవల్ విలయ్యేన్ ఆవి కాపారు ఇనియే ప్రతిపదార్థం ముందు అవతారికి చెప్తున్నారు ప్రతిపదార్థానికి ముందు ఆళ్వాళ్ళు ఈ రీతిగా మడల గ్రహణం అనే వ్యాపారం చేయటానికి శక్తి లేకపోయి దుఃఖిస్తూ ఉన్నారట అప్పుడు ప్రవేశించింది ఒక కాళరాత్రి ఆ రాత్రిలో అలా కాళరాత్రి ఎవ్వరు లేదు భయంకరమైన చీకటి ఆ సమయంలో ఇలాంటి ఈ రాత్రిలో నాకు కాస్త ఇష్టమైనటువంటి మాటలు చెప్పి రక్షించేటువంటి వాళ్ళు ఎవరు లేరే ఆపద్బాంధవుడు ఎవరికైనా ఆపద కలిగితే అప్పుడు వచ్చి రక్షించేటువంటి స్వభావం కదా అయింది అలాంటి సర్వేశ్వరుడు కూడా రాలేదే అని చింతాక్రాంతులు దుఃఖితులుగా ఉన్నప్పుడు సమయంలో ఆడవాళ్ళు దుఃఖిస్తూ ఉన్న సమయంలో క్షీరాబ్దిలో యోగ నిద్ర చేస్తూ ఉన్నటువంటి వాడు కదా వాసుదేవుడు ఆయన్ని స్మరించి ఆయన మనల్ని రక్షించడం కోసమేనే ఉపాయాన్ని ఆలోచిస్తున్నాడు అని భావించి తన యొక్క ప్రాణాలని ధరింప చేసుకోవడానికి చూస్తున్నారట ఆడవాళ్ళు అంటే ముందు
మడల గ్రహణం చేయడానికి ఉద్యుక్తులయ్యారు. కానీ దానికి శక్తి చాలలేదు, దుఃఖపడుతూ ఉన్నారు. వీరు ఇలా దుఃఖపడుతూ ఉండగానే కాళరాత్రి వచ్చేసింది. ఇలాంటి ఈ సమయంలో నాకు 4 మంచి మాటలు చెప్పిన సహాయకులుగా ఉండేవాళ్ళు ఎవరూ లేరు. ఎవ్వరూ లేని సమయంలో కూడా ఆపద్బాంధవుడిగా ఉండే సర్వేశ్వరుడు కూడా రాలేదు. అలాంటప్పుడు చాలా దుఃఖంతో ఉన్నారు ఆళ్వార్లు. ఆ దుఃఖంలో ఉన్న సమయంలో వీరికి ఒక ఆలోచన వచ్చింది ఆళ్వార్లకి. అసలు ఆయన పాలకడల్లో యోగ నిద్ర చేసేది ఎందుకు? మళ్ళాంటి వాళ్ళని రక్షించడం కోసమే కదా. ఆయన పాలకడల్లో పడుకొని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు ఎలా రక్షించాలి ఆళ్వాళ్ళని అని ఆలోచిస్తున్నాడు. కాబట్టి అబ్బా, ఈ ఆలోచన రాగానే ఆళ్వాళ్ళకి ప్రాణాలకు కొంచెం శక్తి కలిగింది. ప్రాణాలను నిలుపుకొని ఇదిగో ఈ వచ్చిన రాత్రి ఈ సమయంలో ఎవరు రక్షకులు లేరే అని అది మొరలు పెట్టుకుంటూ ఉన్నారు ఈ 10 పాసురాల్లో కూడా. ఇప్పుడు ప్రతిపదార్థం. ఊరెల్లాం ఊరెల్లాం తుంజి అంటే ఊరంతా కూడా నిద్రపోయి, ఉలగెల్లాం లోకమంతా కూడా నల్ ఇరుళాయ్ నిబిడమైనటువంటి చీకటి, నీరెల్లాం తేరి జలమంతా కూడా తేరి నిశ్శబ్దమై, ఓర్ నీల్ ఇరవాయ్ ఓరు ఒకటి అయి, నీళ్ళంటే పొడవైనటువంటి, ఇరవాయ్ కాళరాత్రిని చూసి, నీండదు అంటే రాత్రి పొడవైన రాత్రే పెరిగింది, అదే కదా నిశ్శబ్దమై ఒకటి పొడవైన రాత్రి. ఓరు నీళ్ళు ఇరవాయ్ నీండదు 9వది. 20 అంటే ఒక పొడవైనటువంటి రాత్రి అయి నీండదు పెరిగింది, పారెల్లాం భూమంతా కూడా ఉండ మింగినటువంటి వాడును, పాంబు ఆదిశేషుడిని పడక, పాంబు అనయ్యా ఆదిశేషుణ్ణి పడకగా కలిగినటువంటి వాడు, నం వారాన్ నం మన స్వామియునైన సర్వేశ్వరుడు వారాన్ రాడు ఎల్లే ఓ సఖి ఇని వల్వినయ్యేన్ ఇని ఇక మీద వల్వినయ్యేన్ క్రూరమైన పాపాలు కలిగినటువంటి నా యొక్క ఆవి ప్రాణాన్ని కాపారు. రక్షించేటువంటి వాళ్ళు ఎవరండి? ఇప్పుడు ఈ సమయంలో నన్ను రక్షించేటువంటి వాళ్ళు ఎవరున్నారు కనుక అంటున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. తాత్పర్యం: ఊరంతా నిశ్శబ్దంగా అణిగి ఉన్నది. నిశ్శబ్దతతోటి లోకమంతా గాఢాంధకారం అయిపోయి కల్పంలాగా పెరిగిపోతూ ఉన్నది. లోకమంతా గాఢాంధకారం, ఆ రాత్రి అంతా కల్పంలాగా పెరిగిపోతూ ఉన్నది. ఇలా రాత్రి ఇలా పెరిగిపోతూ ఉంటే ఇప్పుడు కూడా ప్రళయకాలంలో అన్ని భూతాలని తన ఉదరంలో ఉంచుకొని రక్షించాడే ఆపస్తకుడు ఆ శ్రీయప్పది వచ్చి నన్ను రక్షించటం లేదే, ఆయనే రక్షించకపోతే ఇంకా నన్ను రక్షించేటువంటి వాళ్ళు ఎవరు అని ఆళ్వార్ల యొక్క వేదన. ఆరాయిరప్పడి ఊరెల్లాం తుంజి ఇప్పటి మడలూరు గయ్యిలే అద్య వసిత్తిరుందా పిరాట్టి మడలూర క్షమయిల్లాదపడి అత్యంతం అవసన్నయ్యాయ్ సర్వజంతుక్കളും ప్రసుప్తమాయ్ சர்வலோகமும் அந்தகார பரிபூரிதமாம்படி ஒரு நீள் இரவு ஒன்று எங்கும் முடிகிறதில்லை. இந்த தசையில் அந்த பரம காருணிகனான பாம்பனையான் வாராதுஜிவான் ఇని నాన్ ఎంగనే ధరిక్కుంబడి ఎంగిరాల్. ఇలా మడల గ్రహణం చెయ్యాలని ఉద్యుక్తురాలు అయినటువంటి ఈ పిరాట్టి మడల గ్రహణం చేయటానికి శక్తి లేనటువంటిదే మిక్కిలి దుఃఖంతో అందరూ నిద్రపోయేటువంటి సమయము, లోకమంతా అంధకారంతో నిండిపోయినట్టుగా ఒక పెద్ద రాత్రి వచ్చి ఎంగుమ్ముడిగిరల ఏమీ కనపడినటువంటి ఒక స్థితి ఏర్పడితే, ఇలాంటి దశలో కూడా పరమ కారుకుడైనటువంటి ఆ స్వామి, ఆ పాలకడలిలో ఆదిశేషుడిని పడకగా కలిగినటువంటి ఆ స్వామి వారాదొజివాన్ నన్ను విడిచి రాకుండా ఉన్నాడు ఆయన. ఇని నాన్ ఎంగనే ధరిక్కుంబడి, ఇంకా నేను ఎలా ధరించి ఉండాలి అనేటువంటిది ఆళ్వార్ నాయకి యొక్క వేదన. పన్నీరాయిరప్పడి దీనికి అవతారిక ఉంటుంది కదా. నాలాన్ తిరువాయ్ మొజిల్ కీల్ తమ్ముడయ అనుభవ అభినివేశత్తాలే సత్వరరాయికొండు స్వరూప అనురూపమాన స్వప్రవృత్తియాలే ఆఖిలిం
అవனை పెరువదాగ ఉద్యోగిత్తయ్యవారు తమ యొక్క అనుభవాన్ని పొందాలనేటువంటి అధిక ప్రీతితోటి ఆ అనుభవాన్ని కూడా వెంటనే పొందాలి అనే భావనతోటి సత్వరరాయ్ త్వర కలిగినటువంటి ఆళ్వార్లు స్వరూపానికి తగనటువంటి కార్యమైన చేసి స్వప్రవృత్తియాలే ఆగిలిం. తగనటువంటి కార్యం అంటే ఏమిటి? తత్తస్య సదుశంభవేత్ అన్నట్టుగా ఆయన వచ్చి రక్షించినప్పుడు రక్షించబడటం అనేటువంటిది జీవుడి యొక్క స్వరూపం. అలా కాకుండా ఆయన వచ్చి రక్షించే వరకు నేను ఆగి ఉండలేను అని ఆయన్ని పొందడానికి నేనే ప్రయత్నం చేస్తానని బయలుదేరటం అనేటువంటిది స్వరూపానికి అననురూపమైనటువంటి ఆ స్వప్రవృత్తితోటైనా సరే ఆయన్ని పొందటానికి ఉద్యుక్తులయ్యారు ఆళ్వారు మాసరసోది అనేటువంటి తిరువాయిమొழிలో. అనుభవ యోగ్యమాన కాలం సన్నిహితమాయిరుక్కచ్చేదేయం అవన్ అసన్నిహితనాయిరుక్కయ్యాలే అత్యంత ఆర్తరాయ్. అనుభవించడానికి తగినటువంటి కాలమేమో సమీపంలోనే ఉన్నది, అయినప్పటికీ ఆయనేమో దూరంగా ఉన్నాడు. అంచేత ఆళ్వారికి దుఃఖం కలిగింది. ஒரு ప్రవృత్తి క్షమరల్లాదపడి మెగவும் అవసన్నరా విలంబ క్షమరల్లా మయ్యాలే. ఒక్క పని చేయడానికి కూడా సామర్థ్యం లేనటువంటి వారి మిక్కిలి దుఃఖితులై విలంబ క్షమరల్లా మయ్యాలే. ఎడబాసి ఉండటానికి శక్తి లేనటువంటి వారైన ఆళ్వారు ఇవ్వవస్థయిలే అవన్ ముఖం కాటి రక్షిక్కై కూడలానా. ఇలాంటి ఈ సమయంలో ఈ అవస్థలో ఆయన వచ్చి దర్శనమిచ్చి రక్షించడానికి తగినటువంటి అఖిల జగద్రక్షణార్థ ప్రవృత్తి అయ్యం. అఖిల జగద్రక్షణార్థ ప్రవృత్తి అయ్యం. ఇది పారెల్లాం ఉండ. ఈ పదాన్ని ఎలా చెప్పారు? అఖిల జగద్రక్షకుడు అనే పదాన్ని ఎందుకు చెప్తున్నారు ఇక్కడ అంటే పాసురంలో ఉంది చూడండి. పారెల్లాం ఉండ అంటే భూమినంతటిని ఆరగించినటువంటి వాడు. ఆరగించి ఏం చేశాడు? లోకాలన్నింటినీ రక్షించాడు. ఎప్పుడు ఆరగించాడు? ప్రళయ కాలంలో. అలా ప్రళయ సమయంలో లోకాలన్నిటిని పారెల్లాం ఉండ అని చెప్పే ఆ పదంతో ప్రళయ కాలంలో లోకాలన్నిటినీ కూడా తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి వాడు అని. అంతేకాదు ప్రవృత్యయం ఆవిరూప్య ప్రకాశమాన భవ్యతయ్యం. ఆవిరూప్య ప్రకాశకమాన భవ్యతయ్యం వినయ ఆవిరూప్య ప్రకాశం. ఆవిరూప్యం అంటే సౌందర్యాన్ని ప్రకాశింపచేసేటువంటి భవ్యతయ్యం విధేయతం కలిగినటువంటి వాడు. పాంబణయ్యాన్ వారయ్యాన్ ఉండనం పాంపణయ్యాన్ వారానాల్ అన్నారు కదా. అందుకని ఆ ఆవిరూప్య ప్రకాశకమైనటువంటి భవ్యతని కలిగినటువంటి వాడు అని. ఇంకోటి అనిష్ట నిరాశకత్వత్తయ్యం మనకున్నటువంటి అనిష్టాలని తొలగింపచేసేటువంటి వాడని. అవిష్ట లాభత్తాలే పుదుక్కణిత్త అవయవ శోభాదియాల్ ఉండాన అత్యంత దృప్తి అయ్యం. అభిష్ట లాభత్తాలే పుదుక్కణిత్త తాను కోరుకున్నటువంటి దాన్ని పొందటం చేత నూతన కాంతులతోటి ప్రకాశించేటువంటి అవయవ శోభ మొదలైనటువంటి అత్యంత తృప్తి అయ్యం. మిక్కిలి తృప్తిగా ఉంటాడట. ఎప్పుడు తృప్తి పడతాడు? తాను ఏదైతే కోరుకుంటాడో, ఎవరిని అనుభవించాలనుకుంటాడో వాళ్ళని అనుభవించి తృప్తిపడి ఆ తృప్తితోటి అవయవాలని ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడని. ఉపకారక విగ్రహ యోగత్తయ్యం ఉపకరించేటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడు అని. స్థిర పరికర గుణగణవత్తయ్యం స్థిరమైనటువంటి పరికర ఆయుధాలు గుణాలు గుణగణవత్తయ్యం ఆయుధాలు గుణాలు అన్నీ కలిగినటువంటి వాడని. ఆకాంక్ష జనకమాన అసాధారణ చిహ్నత్తయ్యం ఆకాంక్షని కలిగింపచేసేటువంటి అసాధారణ చిహ్నాలు ఏమిటి? శ్రీయపతిత్వమను గరుడ వాహన రూఢత్వమను పాలకడల్లో శయనించి అది ఆదిశేషుణ్ణి పడకగా కలిగి ఉండటం అని ఇవన్నీ కూడా అసాధారణ చిహ్నాలే కదా. అవన్నీ కూడా ఆకాంక్షని కలుగజేస్తాయట మనలో. అలాంటి స్వరూపం కలిగిన వాడని. ఆశ్రితార్థమాగ ఆయుధం ఎడుతు కార్యం కొల్లుం ఆకారత్తయ్యం ఆశ్రితుల కోసమని ఆయుధాన్ని ఎత్తను అంటాడు, ఆయుధాన్ని ధరించడంటాడు. అక్కడ భారత యుద్ధంలో మళ్ళా ఆయుధాన్ని ధరించి వాళ్ళ యొక్క ఆశ్రితుల యొక్క కార్యాన్ని పూర్తి చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడని.
అతిశయిత ఐశ్వర్యత్వత్తయం, గొప్ప ఐశ్వర్యాన్ని కలిగిన వాడు అని. అనన్యార్హమాక్కుం అవదాన విశేషత్తయం అనుసంధిత్తు, తనదైనటువంటి దాన్ని ఆశ్రితులకి స్వాధీనపరిచేటువంటి, అనన్యార్హమాకు తనని ఇతరులకి చెందించేలాగా చేసుకునేటువంటి స్వభావాన్ని, అపదాన విశేషత్తయం అలాంటి అపదానాన్ని కలిగిన వాడు అని. ఏవం విధ స్వభావనాన ఈశ్వరన్, ఇలాంటి స్వభావాలు కలిగినటువంటి ఈశ్వరుడు ఇవ్వవస్థయిల్ వందు సంశేషిత్తు రక్షిక్కిరిలన్, ఇలాంటి అవస్థలో ఉంటే ఆ సర్వేశ్వరుడు వచ్చి నన్ను ఇన్ని రకాల స్వభావాలు కలిగినటువంటి ఆ స్వామి నన్ను రక్షించటం లేదు. ముడిగైక్కుం యోగ్యత ఇల్లాదపడి పరాధీనమాన ఇవ్వాత్మా వైరక్షిక్కుం విరగిన్యన్నో. అదిగో ముడిగైక్కుం యోగ్యత ఇల్లాదపడి, మనం చనిపోవాలంటే కూడా మన చేతిలోనా, ఆయన అధీనమే కదా అది. అదిగో ఆత్మీయాలు ఆయనవి. ఇది ఈ ఆత్మీయాలు నాకు వద్దు అని చెప్పినప్పటికీ కూడా నన్నాధారు మురువలు ఇప్పాలు, ఈ ఆత్మీయాలతో నాకేం పని లేదన్నా కూడా తీసేయలేదు కదా ఆయన. అప్పుడు అనుకున్నారు కదా ఆళ్వారు, ఇవి ఉంచాలన్నా ఆయన ఇష్టమే, తీసేయాలన్నా ఆయన ఇష్టమే, ఇదంతా ఆయన అధీనంలోదే అని ఆలోచించినటువంటి ఆళ్వారు ఏం చెప్పుకున్నారు ఇక్కడ. అలానే ఇక్కడ ముడిగైక్కుం యోగ్యత ఇల్లాదపడి అధీనం, మన అధీనంలో మనం లేము, ఆయన అధీనంలో ఉన్నటువంటి వాళ్ళం. మనం జీవించాలన్నా ఆయన అధీనమే, మనం మరణించాలన్నా ఆయన అధీనమే, మనం రక్షించబడాలన్నా ఆయన అధీనమే, మనం సుఖంగా ఉండాలన్నా ఆయన అధీనమే, అన్ని ఆయన అధీనమే కదా. అలాగా ఇవ్వాత్మ వైరక్షిత్వం విరగిన్, అలాంటప్పుడు ఈ ఆత్మని రక్షించేటువంటి ఉపాయం ఏమిటి అని. కాల విలంబం పొరామల్, కాల విలంబం, ఈ కాల ఆలస్యాన్ని తట్టుకోలేక ఆర్తరాయిక్కు పెట్ట ప్రకారத்தை, ఆర్తితోటి మొరలు పెట్టుకున్న ప్రకారాన్ని అభిమత నాయక నాన ఈశ్వరనై పిరిందు ఆత్మయ్యాలే, ఇష్టుడైనటువంటి నాయకుణ్ణి ఎడబాయటం వల్ల కలిగినటువంటి దుఃఖంతో ఇరవు నెడుమైక్కు ఇరంగి, ఇరవు నెడుమైక్కు రాత్రి చాలా పెద్దదైపోతే ఇరంగి దుఃఖించి ఊపిట్ట నాయకి పాసురత్తాలే, అదిగో మొరలు పెట్టుకుంటూ ఉన్నటువంటి నాయకు యొక్క మాటలతోటి అరుడిచ్చేగిరాడు చెప్తున్నారు. అంటే ఇది నాయకీ భావంతో చెప్పేటువంటి పాసురాలు ఇవి అని. మొదటి పాసురంలో పన్నీర్ ఏర్పడి முதற் பாட்டில் జగత్తెల్లాం இருளாம்படி ஏகராத்திரியாய் நீண்டது சர்வரட்சகனான சர்வேஸ்வரன் ஒன்று ரட்சிக்கிரிலன் இனி ఆత్మావై రక్షిప్పార్ ఆర్ ఎన్గిరార్. జగత్తెల్లాం ఇరుಳು అనేటట్లుగా ఏకరాత్రి ఆయన నిండదు, జగత్తంతా ఒకటే చీకటి అన్నట్టు ఒకే రాత్రిగా పెద్ద రాత్రి అయిపోయింది. సర్వరక్షకుడైనటువంటి సర్వేశ్వరుడు వచ్చి రక్షించటం లేదు. ఇలాంటప్పుడు ఈ ఆత్మని రక్షించేటువంటి వాళ్ళు ఎవరు అని. పది సొల్లు ఊరెల్లాం తుంజి, పది సొల్లుం అయలారోడు హితం సొల్లుం తాయిమారోడు సమదుఃఖైగలై ఉశాత్తునయ్యాను తోజుమారోడు వాసియరా. ఊరెల్లాం తుంజి, ఊర్లో వాళ్ళంతా నిద్రపోయారు. ఎవరెవరు నిద్రపోయారు? పది సొల్లుం అయలారోడు, నిందించేటువంటి అయలారోడు అంటే ఇరుగు పొరుగు వాళ్ళతోటి, హితాన్ని చెప్పేటువంటి తల్లితోటి, సుఖ దుఃఖాల్లో ఎప్పుడు సుఖ దుఃఖాన్ని సమానంగా పంచుకునేటువంటి, సుఖ దుఃఖాల్లో ఎప్పుడు సహాయకురాలుగా ఉండేటువంటి చెలికత్తెతోటి తారతమ్యం లేకుండా నిందించే వాళ్ళ, లేకపోతే హితం చెప్పేటువంటి తల్లి లాంటి వాళ్ళ, లేదా సుఖ దుఃఖాల్లో సమానంగా ఎప్పుడు తనకి సహాయంగా ఉండేటువంటి చెలికత్తెలోనే తారతమ్యం లేకుండా ஒரு முகத்தில் தெரியாதபடி ఊరాగయల్లాం ఉరంగి, ஒரு ముఖத்தில் தெரிయాదపడి ఎవ్వరు ఏ రీతిగాను ధరించలేనట్టుగా ఊరాగయల్లాడం ఉరంగి, ఊర్లో అందరూ నిద్రపోయారట. అది ఊరెల్లాం తుంజి. ఉలగెల్లాం నల్జిరుళాయ్ புறம்பே ஒரு பதார்த்த దర్శనత్తాలే దర్యాదపడి లోకమడయ సెరింద ఇరుళాయ్. పురంబే చీకటి, చీకటి అంటే ఏ పదార్థం కంటికి కనపడదు కదా, అలాగ ఒక్క పదార్థం కూడా కనపడనట్టుగా దర్యాదపడి అంటే ఏదైనా కనపడితే ధరించి ఉండొచ్చు, ఏదో ఆ వస్తువు ఈ వస్తువు కనపడుతుంది, దాన్నైనా కాసేపు చూస్తూ ఉండొచ్చు ఏమంటే అలా కూడా వీళ్ళైనట్టుగా లోకమంతా కూడా దట్టమైనటువంటి నల్లిరుళ్ళు. అర్ధరాత్రి ఉండేది, ఇప్పుడు రాత్రి సాయంత్రం 7-8 ఉండేటప్పుడు 7-8 గంటల సమయంలో ఉండే చీకటి అది నల్లిరుಳು కాదట.
12 అలా దాటిన తర్వాత 1 గంట 2 ఆ ప్రాంతంలో ఉండేటువంటిది ఒక విధమైన శబ్దం వస్తూ ఉంటుందట. అది నల్లిరుள் దట్టమైనటువంటి చీకటి, అసలైన చీకటి అదట. అలాంటి చీకటి నీరెన్ను పేరు పెత్తవయ్యెల్లాం, నీరని పేరు పొందినవన్నీ కూడా జలసర సత్వంగలినుడే కోలాహలం ఎల్లామయ్యాలే అలై అడంగిత్తెడిందు, నీరెల్లాం తేరి అన్నారు. నీరంతా కూడా తేడ తేరి ఉన్నది. ఎందుకని రాత్రి అవ్వగానే ఈ జలచరాలన్నీ కూడా హాయిగా వాటి వాటి స్థానాల్లో పడుకొని అవి కూడా నిద్రపోతూ ఉంటే అప్పుడు నీరేం కదలకుండా అవి నీటిలో ఉన్న జంతువులన్నీ అటు ఇటు కదులుతూ ఉంటే ఆ నీళ్లు కూడా కదులుతాయి, ఏదో ఒక కదలిక ఉంటుంది. కానీ జలచరాలన్నీ కూడా సద్దుగా కోలాహలం ఎల్లమయ్యాలి. జలసత్వాల యొక్క ఆ కోలాహలం ఏమీ లేకపోవటం చేత అలై అడంగి తెడిందు, నీటికి ఏమీ కదలిక లేక అవి కూడా తేట తేరి ఉన్నాయి. ఒక శబ్ద శ్రవణం ఎల్లాడపడియాయ్ అహోరాత్ర విభాగం అత్తు ఏకాకారమాయ వలరందరాత్రియాయ్. ఒక శబ్దం గాని శబ్ద శ్రవణం ఎల్లా ఒక శబ్దం కూడా వినటానికి లేనట్టుగా అహోరాత్ర విభాగం అత్తు, ఇది రాత్రి ఇది పగలు అనేటువంటి తారతమ్యం మొత్తం తొలగిపోయింది. ఇదిగో ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా, ఈ రాత్రి నీండైరవాయ్ గొప్ప వడరంద రాత్రి, గొప్ప రాత్రి, పెద్ద రాత్రి అయిపోయింది ఆడవాళ్ళకి. అదేంటండి ఒకే రాత్రి ఎలా ఉంటుందండి? ఇప్పుడు రాత్రి అయితే రేపు తెల్లవారుతుంది కదా, అది ఆడవాళ్ళకి అంతే అయిపోతుంది. అది ఆడవాళ్ళ రాత్రి, మనకు కాదు. అలాగా ఓరు అవధి కాడవన్నాల పడి నీండు విట్టదు ఆ రాత్రి. అంటే ఇప్పుడు రాత్రి 12 అయింది, 6 గంటలైతే వెలుతురు వస్తుంది కదండి, రాత్రి అయిపోతుంది, రాత్రి పోతుంది, తెల్లవారి పగల కనపడుతుంది కదా. అలా అవకాశమే లేదండి. ఓరు అవధి కాడవన్నాలపడి, ఇదిగో ఇంకో 4 గంటల్లో తెల్లవారుతుంది, 5 గంటల్లో తెల్లవారుతుంది, 1 గంటలో తెల్లవారుతుంది అని ఒక అవధేం లేదు. ఇప్పుడు లేనట్లుగా వన్నాదపడి నీండు విట్టదు పెద్ద దీర్ఘరాత్రి అయిపోయింది. ఇవ్వల వెల్ ప్రణయాపతయ్యాన భూమి అయ్యెల్లాం పొయ్యిత్తిలే వైతురక్షిత్తవనాయ్. ప్రళయాపదని పొందినటువంటి భూమిని మొత్తాన్ని కూడా గర్భంలో ఉంచి రక్షించినటువంటి వాడు శేషభూతనాన తిరువనంతానై పడుక్కయ్యాగా కుండు ఒడివు కొడుతు రక్షిక్కయ్యాలే. శేషభూతుడైనటువంటి ఆ తిరువనంతాశ్వాన్ని పడుక్కయ్యాగ కొండు పడకగా స్వీకరించి ఒడివు కొడుతు రక్షిక్కయ్యాలే, అనంతాశ్వాన్ని రక్షించినటువంటి వాడు. ఎలాగా? అనంతాశ్వానికి తన శరీరాన్నే సమర్పించి రక్షించినటువంటి వాడట. ఆ రీతిగా నమక్కు తంజమానవన్, మనకు కూడా రక్షకుడైనటువంటి వాడు. ఒందు ముఖం కాటి రక్షిక్కిరిలన్, వచ్చి ముఖం చూపించి నన్ను రక్షించలేదు ఎన్నే, అయ్యో ఓ చెలి అన్నట్లు, ఏమే అన్నట్లు. రక్షకన్ ఉదవాద పిన్బు అనుభవ వినాశ్యమల్లాదవ్వలియ పాపత్తై ఉడయ్యేనాన ఎన్నుடைய ఆత్మ వైరాక్షిప్పారు ఆరు. అనుభవిస్తే తప్ప నశించినటువంటి దృఢమైనటువంటి పాపాలు కలిగినటువంటి నా యొక్క ఆత్మను ఎవరండి రక్షిస్తారు? ఊరంగగిర ఊరారు కాక్కవో, ఈ నిద్రపోయే ఊర్లో వాళ్ళు రక్షిస్తారా? ఓరిరుள் విజింగిన లోకం కాక్కవో, అర్ధరాత్రి మొత్తం అంతా చీకటిగా మారిపోయింది కదా, ఇలాంటి ఈ లోకం చీకటితో కూడిన ఈ లోకం నన్ను రక్షిస్తుందా? జడమాన జలతత్వం కాక్కవో, జడ పదార్థమైనటువంటి జలతత్వం నన్ను కాపాడుతుందా? బాధకమాన దీర్ఘరాత్రి కాక్కవో, బాధించేటువంటి ఈ దీర్ఘరాత్రి కాపాడుతుందో అని. అంటే ఆరు రక్షిప్పారు, ఆరండి రక్షించే వాళ్ళు ఎవరు అంటే నిద్రపోయేటువంటి ఊర్లో వాళ్ళు రక్షిస్తారా? చీకటితో నిండిపోయినటువంటి ఈ లోకం రక్షిస్తుందా? జడతత్వమైనటువంటి జలము రక్షిస్తుందా? నన్ను ఈ రీతిగా బాధిస్తూ ఉండేటువంటి ఈ దీర్ఘరాత్రి రక్షిస్తుందా అని భావమట. ఎల్లే అంటే ఎన్నే, ఎన్ను విషాద, ఎల్లే అంటే అయ్యో అని అర్థం అనమాట. అలాంటి ఈ రాత్రి నాకు ఎవరు రక్షకులు అని ఆడవాళ్ళ యొక్క వేదన. ఈ తిరువాయిమిడిలో పాసుర భావాన్ని మనం రేపు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జియ్యర్ దివ్య తిరువడిகளே.